హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం నేను డైలీ కూడా టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు అనగా మార్చి 14, 2026న వార్త నిలిచినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఎక్స్ప్రెషన్తో సహా ఒకసారి చూద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మాదక ద్రవ్యాల వ్యతిరేక సహకారంపై ఇటీవల ఏ రెండు దేశాల మధ్య వియన్నా ఆస్ట్రియాలో ఒక సమావేశం అనేది ముగిసింది అని అడిగాడు. ఓకేనా, మాదక ద్రవ్యాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి దేశాల సహకారంపై ఇటీవల ఏ రెండు దేశాల మధ్య ఆస్ట్రియా అనే దేశంలో వియన్నా అనే ప్రాంతంలో ఈ సమావేశం ముగిసింది అని అడిగాడు. ఏ రెండు దేశాల మధ్య అని అడిగాడు. భారత్ అమెరికానా, భారత్ చైనానా, భారత్ ఆస్ట్రేలియానా, భారత్ ఫ్రాన్సా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి భారత్ అమెరికా. భారతదేశము అమెరికా ఈ రెండు దేశాలు కలిపి ఒక కొలిక్కి వచ్చాయి. ఏమనేసంటే రెండు దేశాల్లో కూడా మాదక ద్రవ్యాలు పూర్తిగా నిర్మూలించాలి, గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ రెండు దేశాలు ప్రస్తుతము మనకి మీటింగ్ జరపడం అనేది జరిగింది. అయితే మాదక ద్రవ్యాలు గంజాయి అనగానే ఇటీవల వార్తలు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు గుర్తు రావాలా? ఆపరేషన్ వజ్రప్రహార్ అనేది మీకు వార్తలు తెలియాల. ఎందుకనేసి అంటే ఆపరేషన్ వజ్రప్రహార్ అనే దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిని సాగు చేస్తున్నటువంటి వారిని, అదేవిధంగా గంజాయిని తాగుతున్నటువంటిది, గంజాయి స్వీకరిస్తారు కదా, వాళ్ళని పట్టుకోవడము, అదేవిధంగా మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ వజ్రప్రహార్ అనే దాన్ని నిర్వహించింది. గంజాయి రహిత రాష్ట్రం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఓకేనా. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ అనే ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఈగల్ అనే ఒక వ్యవస్థ ఎందుకనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి నిర్మూలించాలి, మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకొచ్చారు, 1972. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 22వ విడత కింద పిఎం కిసాన్ నిధులను ఎన్ని రూపాయల పెట్టుబడి సహాయాన్ని రైతులకు అస్సాం నుండి విడుదల చేశారని అడిగాడు. 2000, 3000, 5000, 6000 అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2019 సంవత్సరంలో పిఎం కిసాన్ అనే పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 విడతలలో మనకి 2000 రూపాయలు, ఒక్కొక్క విడతలో 2000 రూపాయలు, మొత్తం 6000 రూపాయలు పెట్టుబడి సహాయాన్ని రైతులకు పట్టాదారు పాసు పుస్తకం కలిగినటువంటి ప్రతి రైతుకు అందజేస్తారు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద, దాంతోపాటు పిఎం కిసాన్ అనే పథకం కింద ఈ నిధులను 20,000 రూపాయలు అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ 20,000లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా 14,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనికి ముందు ఇంతకు ముందు క్లాసులో నేను మీకు ఆల్రెడీ చెప్పుకున్నా. అయితే మార్చి 13న 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిధులు విడుదల చేశాడు. అయితే నరేంద్ర మోడీ గౌహతి నుండి 22వ విడత కింద 2,000 రూపాయలను వాళ్ళ ఖాతాలో జమ చేశారు. దీనికి మరొక 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం మొన్న 6,000 రూపాయలు 3వ విడతలో భాగంగా మనకి రైతుల ఖాతాలు జమ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇది కాబట్టి ఆన్సర్ 2,000 అనమాట. ఓకేనా, రైట్. ఇటువంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. 2025 ఆగస్టు 2వ తారీఖున ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓకేనా, నెక్స్ట్, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇటీవల కోల్డ్ రెస్పాన్స్ అనే సైనిక విన్యాసాలను నిర్వహించినటువంటి కూటమి ఏదని అడిగాడు. ఏ కూటమి అని అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్రిక్సా, నాటోనా, బిమ్స్టెక్కా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి నాటో మిత్రమా. ఇక్కడ చూడండి, ఆర్కిటిక్ ప్రాంతంలో కోల్డ్ రెస్పాన్స్ అనే ఒక మిలిటరీ ఏ విన్యాసాలు అవి
మిలిటరీ మిలిటరీ విన్యాసాలను నిర్వహించబోతున్నటువంటి కూటమి ఏంటంటే నాటో. నాటో అనగానే నీకు గుర్తు రావాల్సింది బెల్జియం దేశం. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది 1949లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, 1949లో ఏర్పాటైంది. అదేవిధంగా మనకి బెల్జియంలోని బ్రసెల్స్ అనే ఒక ప్రాంతంలో దీని హెడ్ క్వార్టర్ ఉంది, నాటో హెడ్ క్వార్టర్. ప్రస్తుతం నాటో చీఫ్ వచ్చేసి మార్క్ రుట్టే అనే ఒక వ్యక్తి ఉన్నాడు ప్రస్తుతం నాటో చీఫ్. నాటోలో ప్రస్తుతం మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే ప్రస్తుతం 32 సభ్య దేశాలు ఉన్నాయి. 32వ సభ్య దేశంగా మనకి స్వీడన్ దేశం జాయిన్ అయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల గతంలో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం చాలా ఎక్కువగా జరుగుతున్నప్పుడు నాటో ప్రతిసారి వార్తలు నిలిచింది. ఎందుకంటే నాటోలో యుక్రెయిన్ చేర్చుకోవాలని అమెరికా, కానీ యుక్రెయిన్ ఏమో నాటోలో జాయిన్ అవ్వలేదు. ఇటువంటి విషయాలన్నీ మేము గతంలో మనం కరెంట్ అఫైర్స్ బాగా నేర్చుకున్నాం. ఓకేనా, నాటో గురించి కంప్లీట్గా నేను రాస్తున్నటువంటి జీకే బుక్లు మీకు కంప్లీట్గా అవైలబుల్ వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది నాటో అనమాట. నెక్స్ట్ బ్రసెల్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అనమాట, బ్రసెల్స్ హెడ్ క్వార్టర్. నెక్స్ట్ కొత్త క్రిమినల్ చట్టాల అమలులో ICJS 2.0 కొత్తగా క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చారుగా, న్యాయ సంహిత, అదేవిధంగా భారతీయ సురక్షా సంహిత. ఓకేనా, ఇటువంటివన్నీ తీసుకొచ్చారు కదా. ఆ చట్టాలను అమలు చేసినటువంటి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో గల రాష్ట్రం ఏదని అడిగారు. హర్యానా, ఉత్తరాఖండ్, అస్సాం, లేకపోతే మధ్యప్రదేశ్ అని అడిగితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఉత్తరాఖండ్. మన భారతదేశంలో నూతనంగా తీసుకురాబడినటువంటి క్రిమినల్ చట్టాలు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి కూడా కొనసాగుతున్నటువంటి క్రిమినల్ చట్టాల స్థానంలో మన భారత ప్రభుత్వం, భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది 2024లో. గుర్తుపెట్టుకోండి, 2024లో తీసుకొచ్చిన ఆ చట్టాలను మన భారతదేశం మొట్టమొదటిసారిగా ఏ స్టేట్ అమలు చేసిందంటే ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఇక ఉత్తరాఖండ్ అనగానే మనకు ఏం గుర్తురావాలా, ఉత్తరాఖండ్ 2025 మనకి జనవరి 27 నుండి మన భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకి తీసుకొచ్చింది. ఉమ్మడి పౌరశృతి. ఓకేనా, అందరికీ ఒకే చట్టం అన్నట్టు. ఓకేనా, ఉమ్మడి పౌరశృతి మొట్టమొదటి స్టేట్ అమల్లోకి వచ్చింది. అయితే రంజన్ ప్రకాష్ దేశాయ్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ యూసీసీని అమలు చేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం. మీకు అందరికీ తెలిసినదే. అయితే భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదని అడిగితే ఉత్తరాఖండ్ ఆన్సర్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్ రాష్ట్రం పెట్టాలి. మీరు గోవా ఆన్సర్ పెట్టచ్చు. గోవా మన భారతదేశం ఏర్పాటైన తర్వాత అంటే భారతదేశంకు స్వతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండే. ఓకేనా, అంటే మన భారతదేశం స్వతంత్రం రాబో నుంచే గోవాలో ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉంది, అమలు ఉంది. ఓకేనా, ఫస్ట్ స్టేట్ ఇది ఉత్తరాఖండ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ కొలియర్స్ గ్లోబల్ క్యాపిటల్ ఫ్లోస్ నివేదిక ప్రకారం భూమి పెట్టుబడి గమ్యస్థానాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది? 2, 3, 4, 5 అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 4వ స్థానం మిత్రమా. ఇది కొలియర్స్ గ్లోబల్ అనే ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ విధంగా ఉంది అని చెప్పేటటువంటి సంస్థల్లో ఫస్ట్ ఇదే. ఓకేనా, కొలియర్స్ గ్లోబల్. ఈ కొలియర్స్ గ్లోబల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భూమి పెట్టుబడి గమ్యస్థానంలో భారతదేశ స్థానం ఎంత అనేసి అంటే మనకి 4వ స్థానం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ AI అన్నదంగానే కృత్రిమ మేధ గుర్తు రావాలి. మన భారతదేశం నుండి కదా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నడిపిస్తుంది కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జాన్ మెక్కర్త గుర్తుపెట్టుకోండి, జాన్ మెక్కర్త అనే ఒక వ్యక్తి మనకి ప్రస్తుతం కృత్రిమ మేధ పితామహుడు పిలుస్తున్నాం. కృత్రిమ మేధ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జాన్ మెక్కర్త, అమెరికా దేశస్తుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు ప్రపంచ దేశాలను శాసిస్తుంది కృత్రిమ మేధ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రోబోట్. AI ఆధారిత కృత్రిమ మేధ ఆధారిత అటవీ నిర్మూలన హెచ్చరిక వ్యవస్థ అనవరన్ అనే ఒక పోర్టల్ను
ఇటీవల ఏ సంస్థ నిలిపివేసిందని అడిగాడు. అంటే ఫస్ట్ నిలిపివేసిన తర్వాత చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అనవరన్ పోర్టల్? అనవరన్ పోర్టల్ అంటే ఏమిటి? అనవరన్ పోర్టల్ అంటే అనవరన్ పోర్టల్ అంటే ఏంటంటే, ఈ అనవరన్ పోర్టల్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, భారతదేశంలో అడవులపై నిఘా కలిగినటువంటి ఒక వ్యవస్థ. నిఘా అంటే ఏమిటి? ఒక కన్ను వేస్తుంది అనమాట. భారతదేశంలో అటవీ ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఎర్రచందనాన్ని ఎక్కువ దొంగలిస్తున్నారా? మరి అటవీని ఎక్కువగా నాశనం చేస్తున్నారా? మరి అటవీ ప్రాంతంలో ఎవరైనా గంజాయిని సాగు చేస్తున్నారా? అటవీ ప్రాంతంలో ఏమైనా సారాయి ఇలాంటి మత్తు పానీయ పదార్థాలు తయారు చేస్తున్నారు? ఇటువంటి వాటిని కనిపెట్టడం కోసం ఒక ఏఐ ఆధారిత అనవరన్ పోర్టల్ని మన భారత ప్రభుత్వం అమలు చేసేది. కానీ ఈ అనవరన్ పోర్టల్ ఈ మధ్య పూర్తిగా మన భారతదేశం నిలిపివేయడం అనేది జరిగింది. అయితే ఈ అనవరన్ పోర్టల్ని అమలు చేసింది ఎవరు, మళ్ళీ ఇప్పుడు రద్దు చేసింది ఎవరు? రెండు ఒకటే. చూడండి ఇక్కడ, ఇస్రోనా, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియానా, నీతి ఆయోగ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఈ అనవరన్ పోర్టల్ని పూర్తిగా నిలిపేసింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సైనోతోలరై, ఇది కొత్త నేము. సైనో లేదా స్టైనోతోలరై అనే ఒక అరుదైన రొయ్యల లాంటి సముద్ర క్రస్టేషియన్ ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారని అడిగాడు. రొయ్యలాగా ఉంటుంది మిత్రమా, ఇది స్టైనోతోలరై. ఓకేనా, మనకి రొయ్యలు ఎలా ఉంటాయి, చుట్టూ ముండులాగా రొయ్యలు మనం చూసాం. రొయ్యలు ఎలా ఉందో అలానే ఉంటుంది మిత్రమా, కొద్దిగా వంగి ఉంటుంది. అది మీరు చూడండి ఒకసారి గూగుల్లో. స్టైనోతోలరై అనే ఒక అరుదైనటువంటి రొయ్యల లాంటి క్రస్టేషియన్ కలిగి ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కలిగి ఉన్నారని అడిగాడు. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, గోవా అంటే ఈ 4 కూడా తీర ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రాలే. ఓకే, మన భారతదేశంలో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇటువంటివన్నీ కూడా. ఓకేనా, పాండిచేరి, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా హవేలీ, లక్షద్వీపులు ఇవన్నీ కూడా మన తీర ప్రాంతాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఒడిస్సా రాష్ట్రంలో మనకి ఇటీవల స్టైనోతోలరై అనే అరుదైనటువంటి రొయ్యల లాంటి సముద్ర క్రస్టేషన్ను ఇటీవల కనుక్కోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేస్తున్న నివేదిక ప్రకారం ఏపీ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే ఏ రాష్ట్ర రైతులకు రుణభారం తక్కువగా ఉంది అని అడిగారు. అంటే భారతదేశంలో రైతులు రుణభారం అనేది తక్కువగా ఏ రాష్ట్ర రైతులకు ఉందనేసి అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అంటే తెలంగాణ అంటే ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. కారణం ఏంటంటే రైతులు రుణభారం అంటే ఏమిటి? రైతులు ఎక్కువగా రుణం తీసుకొని ఆ రుణం కట్టకుండా ఆ భారం మొత్తం వాళ్ళ మీద వేస్తారనమాట. కాబట్టి ఇటువంటి దాంట్లో తక్కువ రుణభారాన్ని భరిస్తున్నటువంటి స్టేట్ ఏదంటే మనకి తెలంగాణ. కారణం ఏంటంటే ఆ రాష్ట్రంలో రైతులు తీసుకున్నటువంటి రుణంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు కాబట్టి రైతుల భారం తక్కువగానే ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ తెలంగాణ మనకి కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే తెలంగాణలో రైతుల రుణ భారం తక్కువ ఉందంట. ఓకేనా, నెక్స్ట్ బహిరంగ మార్కెట్ అంటే ఏమి? వాణిజ్య సంస్థల నుంచి, పెద్ద పెద్ద కంపెనీల నుంచి, ప్రజల నుంచి, ఇతర బ్యాంకుల నుంచి, విత్త సంస్థల నుంచి రుణాలను సేకరించడంలో అనగా బహిరంగ మార్కెట్ నుంచి అత్యధికంగా రుణాలు సేకరించిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నో స్థానం నిలిచిందని అడిగాడు. మొదటిదా, రెండవదా, మూడవదా, ఐదవదా అని అడిగాడు. 3వ ప్లేస్లో తెలంగాణ ఉంది. అదేవిధంగా 5వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 3వ ప్లేస్లో బహిరంగ మార్కెట్లో నుంచి రుణాలు సేకరించడంలో 3rd ప్లేస్ ఏపీ, 3rd ప్లేస్ తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, 3rd తెలంగాణ. ఓకేనా, 5th ఆంధ్రప్రదేశ్. ఓకేనా, బహిరంగ మార్కెట్ రుణాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఎల్పిజి గ్యాస్ ఈ మధ్య ప్రజలు వేధిస్తున్నట్టుంది. ఈ ఎల్పిజి సరఫరా అంతరాయం మరియు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీలో ఏ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారని అడిగాడు. ఇటీవల మనకి ఎల్పిజి గ్యాస్ అనేది మనకి చాలా అంతరాయంగా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోయినా మనం ప్రకటించుకునేస్తున్నాం. కేంద్రమేమో
ఎల్పిజి గ్యాస్ కి అంతరాయం కలిగించము, ఖచ్చితంగా మేము గ్యాస్ మీకు సరఫరా చేస్తాము, దీన్ని భయపడాల్సిన అవసరం లేదు, ప్రజలు ప్రశాంతంగా ఉండండి అని చెప్తే మనం కావాలన్న రోడ్లు తీసుకుని గ్యాస్ పెట్టుకొని ఉన్న వాళ్ళందరినీ కూడా భయపడిస్తూ ఏదేదో చేస్తున్నాం. అయితే ఈ ఎల్పిజి భారతదేశంలో అంతరాయం ఏర్పడకుండా ఈ సమస్యలు నివారించడం కోసం మన భారతదేశం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ దేంతో అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? ఈ ఇన్ఫర్మేషన్ అంతా నమస్తే తెలంగాణ పేపర్లో నేను తీసుకున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆధార్ సిస్టమ్ భద్రతను బలోపేతం చేయడానికి యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఆధార్ను జారీ చేసేటటువంటి ఒక సంస్థ మొదటిసారిగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఆధార్ సిస్టమ్ భద్రతను బలోపేతం చేయడానికి. ఓకేనా, ఏ కార్యక్రమం అమలు చేసింది? నేను అది చెప్పాను, న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి, ఇటువంటి దొరుకుతాయి మీకు అని చెప్పాను. న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్లో సింగిల్ డిజిట్లో సింగిల్ పేజీలు మీకు కవర్ అయింది ఈ టాపిక్. సైబర్ సురక్షణ బగ్ బౌంటీ కార్యక్రమమా లేదా ఆధార్ రక్షక డిజిటల్ గార్డ్ అంటే బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. మనకి ఆధార్ సిస్టమ్ భద్రత బలోపేతించడానికి దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్, పిచ్ రేటింగ్స్ అంచనా ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేట్ ఎంత అని అడిగాడు. ఎంత ఉండొచ్చు అని అంచనా వేసిందంటే చూడండి, ఇక్కడ 2025-26 అని అంటే ఈ మంత్ మనకి మార్చి 31 వరకు ఉంది. ఈ మంత్ ముగిస్తే మనకి ఎంత వృద్ధి రేట్ నమోదవుతుందని చెప్పి మనం చెప్పచ్చు. ఓకేనా, ఇప్పుడు పిచ్ రేటింగ్స్ అనే ఒక సంస్థ అంచనా వేసింది. ఎంత రేస్ అంటే 6.7, 7.0, 7.5, 8.0 అంటే 7.5% నమోదు కావచ్చు అని చెప్పింది. ఇంతకు ముందు క్లాస్ నేను క్రిసిల్ నివేదిక అని చెప్పాను ఒకటి. ఈ క్రిసిల్ అనే ఒక సంస్థ 2026-27 అంటే నెక్స్ట్ ఇయర్ 7.1% నమోదు కావచ్చు అని చెప్పి 7.1% నమోదు కావచ్చు అని చెప్పి మీకు ఆల్రెడీ అంచనా వేసిందని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, ఇది మిత్రమా ఈ రోజు వార్తలు కరెంట్ అఫైర్స్ టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.